ఇక నేడు ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి నవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం ఒంటిమిట్ట రామాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు. స్వామివారికి సీఎం దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. కళ్యాణ వేదిక వద్ద భారీగా ఏర్పాట్లు చేశారు. ఈసారి కళ్యాణానికి దాదాపుగా 2 లక్షల నుండి 3 లక్షల వరకు జనాలు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. సీతారాముల కళ్యాణం వీక్షించడానికి 23 LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట కళ్యాణానికి 20 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఇంకా ప్రత్యేక పూజల అనంతరం రాత్రి ఒంటిమిట్టలోనే సీఎం బస చేయనున్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. అయితే మొత్తానికి కడప జిల్లా పర్యటనలో భాగంగా నేడు సీఎం ఈరోజు మధ్యాహ్నమే విజయవాడ నుంచి బయలుదేరేసి అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా అయితే ఒంటిమిట్టకి చేరుకోవడం జరుగుతుంది. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా కడప జిల్లాలోని అత్యధిక ఆధునికంగా ఏర్పాటు చేసిన అయితే ఏదైతే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా అయితే ఆయన బ్రహ్మోత్సవాలకి హాజరు కావడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఈ రోజు చూస్తే ప్రపంచంలో ఎక్కడా లేనటి విధంగా పండుటి వెన్నెల్లో శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణానికి దాదాపు వేలాది మంది పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ భద్రతా ఏర్పాట్లు కూడా టీటీడీ ఆధ్వర్యంలో పూర్తిస్థాయి అయితే ఈ యొక్క ఏర్పాట్లు కూడా నిర్వహించడం జరిగింది. ఇదే నేపథ్యంలో చూస్తే టీటీడీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ నెల 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవ భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి అయితే హాజరు కావడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే ఒంటిమిట్టలో అయితే భద్రతా ఏర్పాట్లు అయితే టీటీడీ ఆధ్వర్యంలో అయితే పూర్తి స్థాయిలో అయితే నిర్వహించడం జరిగింది. అయితే వచ్చిన భక్తులు కూడా దాదాపు ఈ రోజు కళ్యాణ కార్యక్రమానికి 2 లక్షల నుంచి దాదాపు 3 లక్షల వరకు కూడా పాల్గొనే అవకాశం కూడా ఉంది. అయితే వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా టీటీడీ ఆధ్వర్యంలో అయితే పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే టీటీడీ ఆధ్వర్యంలో అయితే ఏర్పాట్లే కాకుండా వచ్చిన భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా అదేవిధంగా రవాణా కావచ్చు, అదేవిధంగా అన్ని ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అయితే పూర్తి స్థాయిలో అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఈ రోజు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యే పరిస్థితి కూడా మనకైతే కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పటికీ ఈ రోజు మధ్యాహ్నం 3:30 నుంచి విజయవాడ నుంచి బయలుదేరేసి సాయంత్రం 5కి కడపకి చేరుకుంటారు సీఎం చంద్రబాబు నాయుడు. అక్కడి నుంచి రోడ్డు మార్గం మధ్యగా వచ్చేసి ఒంటిమిట్టకి చేరుకుంటారు. ఈ రోజు రాత్రికి కూడా కళ్యాణం అయిపోయిన అనంతరము రాత్రి కూడా అక్కడే ఒంటిమిట్టలో కూడా బస చేయడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే అయితే పూర్తి స్థాయిలో ఈ రోజు సాయంత్రానికి కూడా కళ్యాణం అయిపోయిన తర్వాత కూడా పార్టీ నేతలతో కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్లు అయితే మనకు తెలుస్తుంది. అయితే రేపు ఉదయం 9 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరి విజయవాడకి వెళ్లే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ముంబై దాడుల సూత్రధారి తహ్వూర్ రాణాను ఎన్ఐఏ అధికారులు భారత్ కు తీసుకొచ్చారు. అమెరికా నుంచి వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో రాణాను భారత ప్రభుత్వ జాతీయ దర్యాప్తు సంస్థ కార్యాలయానికి అయితే తరలించారు. SWAT కమాండో బృందం సెక్యూరిటీని అయితే పర్యవేక్షిస్తోంది. రాణాను పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ కోసం రాణాను ఎన్ఐఏ స్పెషల్ కోర్టు 18 రోజుల కస్టడీ విధించింది. ఎన్ఐఏ అడిషనల్ కోర్టు జడ్జ్ చంద్రజిత్ ముందు రాణాను అధికారులు హాజరుపరిచారు. ఎన్ఐఏ తరఫున రేంద్రమాన్, దయాన్ కృష్ణన్ వాదనలైతే వినిపించారు. ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ అడ్వకేట్ పీయూష్ సచ్దేవా తహ్వూర్ రాణాకు ఎన్ఐఏ 20 రోజుల కస్టడీ కోరింది. రాణా పాత్రపై సాక్ష్యాధారాలు సమర్పించిన ఎన్ఐఏ కస్టడీపై అర్ధరాత్రి వరకు వాదనలు వినిపించింది. 18 రోజుల కస్టడీ విధించడంతో ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ కు రాణానైతే తరలించారు. ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ లోని ప్రత్యేక సెల్లో రాణాను అధికారులు ఉంచారు. తహ్వూర్ రాణా విచారణ కోసం ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక బృందాలైతే ఏర్పాటు చేశారు. ఎన్ఐఏ ఆఫీస్ దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరో అంతర్జాతీయ పురస్కారం దక్కింది. ఇండియా సౌత్ ఏషియా విభాగంలో శంషాబాద్కు ఉత్తమ ఎయిర్పోర్ట్ స్టాఫ్ అవార్డు అయితే లభించింది.